అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 11న కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ చేసుకున్న రోజు. అసలు ఎవరు ఈ కన్యకా పరమేశ్వరి అనే విషయాల గురించి తెలుసుకుందామండి. ఈమెని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ వేల కొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది. వాసవి కన్యక పరమేశ్వరి దేవి అక్కడ వెలిసిన వాసవి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైందని అనుకుంటారు భక్త జనకోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయసు వరకు పెరిగి వాసవి మాత విశేషాల గురించి తెలుసుకుందాము. పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠ అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. పెళ్ళయ్యి చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠ యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమకుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసుంబికి భుజించమని, ఆ ఫలములను భుజించిన కౌసుంబి 10 నెలలలో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను కవల పిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడబిడ్డకు వాసవి అని, విష్ణు అంశంతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్ఠ వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు. వాసవి విరూపాక్షుల యుక్త వయసులయ్యారు. ఆ సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాది విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ఠ ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా ఉన్న వాసవిని వాల్చక చూస్తూ నిలబడిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్ళి కుసుమశ్రేష్ఠుని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠుకి తెలియజేయగా, అయ్యా, మేము వైశ్యులము, క్షత్రియ కులానికి చెందిన రాజులతో వియ్యం అందుకోలేము, ఇది అసాధ్యమని కుసుమశ్రేష్ఠుడు అనెను. ఆయన నిర్ణయం తెలుసుకొని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలపమని మంత్రిని మళ్ళీ రాయబారానికి పంపాడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠని అభిప్రాయంతోనే ఏకీభవించారు ప్రజలు కూడా. ఈ వివాహం జరగకూడదంటూ వాసవి అగ్నిప్రవేశం చెయ్యాలని అన్నారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమశ్రేష్ఠ. తండ్రి, అంబిక అంశమైన నేను మానవ మాతృలను వివాహమాడలేను. అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేమీ కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి, అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరు చేస్తే చాలని చెప్పినది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండంలోకి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలో దూకాక ఆమెను తాకిన అగ్ని జ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపించింది. నాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరికీ మోక్షం ప్రసాదిస్తానని తెలిపింది. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. వాసవి అగ్నిప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును
తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు. తనకి తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబికా చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుని కలిసి క్షమాభిక్షణ పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఈ విధంగా మనము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆత్మార్పణ చేసుకున్న విషయాలు తెలుసుకున్నాము. కన్యకా పరమేశ్వరి ఆజ్ఞతోనే పెనుకొండ ప్రజలు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కావించారు. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించి పురాణ కథకు తెలిసి మాటలు రాక ఆలయానికి కుడివైపున తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యథార్థ గాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లుగా ఉన్న ఈ అగ్నిగుండం ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పక్షులు కలవరాలు కూడా ఈ చోట వినిపించవు. అవి కూడా ఈ ప్రదేశం పవిత్రత తెలుసుకొని మౌనం వహించాయా అని అనిపిస్తుంది. మరి మనకు ఎంత కఠోరమైన మనసున్న వారినైనా దయార్థులుగా మార్చగల శక్తి ఉన్న అగ్నిగుండ మండపం అది. ఆలయం నుంచి బయటకు వచ్చాక కూడా మన మనసుల్ని ఆ స్మృతులు వెన్నుతూనే ఉంటాయి. మామూలు స్థితికి రావడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఈ విధంగా మనము కన్యకా పరమేశ్వరి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నామండి. అందరం ఒకసారి ఆ తల్లిని స్మరించుకుందాము.